తెలంగాణ జై తెలంగాణ చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి జై తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్ జై కేసీఆర్ జై కేసీఆర్ కారు గుర్తుకే మన ఓటు కారు గుర్తుకే మన ఓటు ఈరోజు మన మహాలక్ష్మీమాల జయజయనగర్ 1వ నంబరు వార్డులో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. మనం రానున్న ఎన్నికలలో రకరకాల అభ్యర్థులు రకరకాల వేషాలతోని మన మహాలక్ష్మీవాడ జయజయనగర్ లో రావడానికి కొత్త కొత్త ముఖాలతో ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళని ఎవరు కూడా నమ్మకుండా మన పార్టీ నిర్ణయించినటువంటి అభ్యర్థి మన రామన్న సార్ నిర్ణయించినటువంటి అభ్యర్థి కారు గుర్తు పైన ఓటేసి అందరూ మనం పెద్ద భారీ మెజారిటీతో గెలిపించుకుందామని, అట్లాగే ఈరోజు ముఖ్య కార్యకర్తల సమావేశంలో మనం ఎవరికి పార్టీ టికెట్ ఇచ్చినా అందరం కలిసి ఒక అభిప్రాయానికి రావడం జరిగింది. అందరం కూడా మన పార్టీ మన సారు రామన్న సారు ఎవరినైతే నిర్ణయిస్తారో వాళ్ళకి మనం మద్దతు తెలిపి మన కారు గుర్తుని మన రామన్న సార్ని గెలిపించుకుందామని నిర్ణయించడం జరిగింది. మీ అందరికీ కూడా ఈ సందర్భంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మనం రానున్న రోజులలో ఈ కాలంలో గెలిచిన తర్వాత చాలా అభివృద్ధి పనులు చేయాల్సినవి ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా మనం చాలా అభివృద్ధి అనేది 10 సంవత్సరాల కాలంలో జరిగింది. మన రామన్న సార్ చాలా అభివృద్ధి చేశారు. ఈరోజు రాష్ట్రంలో కానీ అట్లాగే ఆదిలాబాద్ లో కానీ ఈరోజు కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలని వాటిని 2000 పెన్షన్ 4000 చేస్తానని చేసి మన రేవంత్ రెడ్డి అన్నారు. రకరకాల హామీలు ఇచ్చి 6 గ్యారెంటీలు 420 420 హామీలు ఇచ్చి ఈరోజు మోసంతో కాంగ్రెస్ గద్దెనెక్కడం జరిగింది. 2 సంవత్సరాలు 6 నెలలు అవుతుంది. ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే పాయశంకర్ గారు గెలిచి ఆయన కూడా ఈ ఆదిలాబాద్ ని మహాలక్ష్మీవాడిని ఎంతో అభివృద్ధి చేస్తానని చెప్పడం జరిగింది. ఈ రోజు వరకు కూడా మన కాలనీకి వచ్చి ఒక కొబ్బరికాయ కొట్టింది లేదు, ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని సమావేశంలో ఏం చేస్తున్నామని చెప్పడం లేదు. అందుకని ఇక్కడ ఉన్నట్టు సీసీఐని కూడా తెరిపిస్తామని వాళ్ళు రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు వచ్చారు, దేశంలో ఉన్న నాయకులు వచ్చి కూడా ఇక్కడ సీసీఐ తెరిపిస్తామని అన్నారు. ఆ సీసీఐని కూడా అమ్మేయడానికి కోసం వీళ్ళంతా కుట్ర పన్నుతున్నారు. అందుకని దీనికి వ్యతిరేకంగా కూడా మన రామన్న సారు ఓడిన తెల్లారి నుంచే ప్రజలలో ఉండి మన ప్రజల కోసం పోరాటం చేస్తా ఉన్నారు. అందుకని మనం ఈ కాంగ్రెస్ ని గాని బీజేపీని గాని ఏ 2 పార్టీలని నమ్మకుండా మన బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి కృషిని బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కారు గుర్తుకు ఓటు వేసి మనం గెలిపించుకుందామని సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం, యోగరామన్న గారి నాయకత్వం, కారు గుర్తుకే